తెలంగాణలో ఇటీవల ముగిసిన శాసన మండలి ఎన్నికల్లో అటు ఉపాధ్యాయ నియోజకవర్గాల్లోనూ ఇటు పట్టభద్రుల నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ పరాజయం కావడం అధికార పార్టీని కొంత కలవరపరిచే అంశం. ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు అటు నల్గొండలోనూ ఇటు వరంగల్ కరీంనగర్కు సంబంధించిన నియోజకవర్గాల్లోనూ ఓడిపోవడం, ఈ రెండు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలవడం, ఇదంతా చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన గెలుపుకు ఇబ్బంది ఏర్పడుతోందని, భవిష్యత్తులో పార్టీ తన వ్యవహారాలను చక్కదిద్దుకోకపోతే, పార్టీ అంటే ప్రభుత్వం కూడా తన వ్యవహారాలను చక్కదిద్దుకోకపోతే అధికారం దూరమయ్యే అవకాశం ఉందని స్పష్టం చేస్తోంది. ఇది ముఖాముఖి పోటీగా మారిన వేళ, ఎందుకంటే బీఆర్ఎస్ ఈ శాసనమండలి ఎన్నికల నుండి తప్పుకొని కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీల మధ్య ముఖాముఖి పోటీగా మారడం వల్ల కొంత భారతీయ జనతా పార్టీకి లాభం చేకూరిందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విమర్శను కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. బారాస భారతీయ జనతా పార్టీలు కలిసి కాంగ్రెస్ను ఓడించాలనే కుట్ర పన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఇది కొంతమేర భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాయుల నియోజకవర్గాలని కోల్పోవడం, అలానే విద్యావంతులకు ఓటు హక్కు కల్పించే పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటును ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఓటమి దిశగా సాగుతుండడం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ చర్యలకు, దాని యొక్క విశ్వసనీయతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సరిగ్గా ముందు జరిగిన ఈ శాసనమండలి ఎన్నికలు ప్రజలు పార్టీ పట్ల లేదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల కలిగిన అభిప్రాయాన్ని చూచాయిగా వెల్లడించిందని, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తానిచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చుకోకుండా, ముఖ్యంగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ లాంటి అంశాలను పట్టించుకోకుండా వాటిని సాగదీస్తూ పోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం అందరిలోనూ నెలకొంది. ఈ దిశగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దృష్టి సారించాల్సిందే. లేదంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అరులు చూస్తున్న భారతీయ జనతా పార్టీ ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటుంది. సద్వినియోగం చేసుకోవడమే కాకుండా ఈ గెలుపు దిశగా సాగిపోతోంది. ఆ గెలుపును అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీకి కష్టసాధ్యమైపోతుంది. ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ ఎన్నికల్లో నల్గొండ ఉపాధ్యాయ మండలి స్థానాన్ని కోల్పోవడం, ఉత్తర తెలంగాణలో స్థానాలను నిలబెట్టుకోవడం చూస్తూ ఉంటే, గతంలోలా దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి అంతగా పట్టు లేదన్న విషయాన్ని, దానిని సరిచేసుకోవడంలో భారతీయ జనతా పార్టీ విఫలమవుతోంది అన్న అంశాన్ని సూచిస్తుంది. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారాన్ని సాధించాలి అనంటే ఈ దక్షిణ తెలంగాణపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దక్షిణ తెలంగాణలో గత పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ గెలుచుకుంది, కానీ నల్గొండ పార్లమెంటు స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కోల్పోయింది.
అటు ఖమ్మంలోనూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. సో భారతీయ జనతా పార్టీకి ఇది ఒక సూచనగా భావించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అని అంటే ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలో కూడా పార్టీ విజయాన్ని సాధించాల్సి ఉంటుంది. ఈ దిశగా భారతీయ జనతా పార్టీ దృష్టి కేంద్రీకరిస్తుందని ఆశిస్తాం. ఏది ఏమైనప్పటికీ భారతీయ జనతా పార్టీలో ఈ ఫలితాలు కొంత ఉత్తేజాన్ని నింపుతాయి, కాంగ్రెస్ పార్టీలో కొంత నిరాశను మిగులుస్తాయి. కాంగ్రెస్ దీనిని పరిశీలించుకుని ముందుకు వెళ్ళాలి. భారతీయ జనతా పార్టీ కూడా దక్షిణ తెలంగాణ వైపు దృష్టి సారించాల్సి ఉంటుంది. అప్పుడే భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు విజయ పదాన సాగడానికి వీలవుతుంది. లేదంటే అది సాధ్యమయ్యే పని కాదు.